పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన యువకుడు కరీంనగర్లో హత్యకు గురయ్యాడు. దొంగతుర్తికి చెందిన మిత్రులు జన్మదిన వేడుకలకు బలవంతంగా పిలిచి మద్యం తాగించి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన దురిశెట్టి అఖిల్ కరీంనగర్లో దారుణ హత్యకు గురయ్యాడు. దొంగతుర్తి గ్రామానికి చెందిన మిత్రులు జన్మదిన వేడుకలకు హాజరు కావాలని పదే పదే ఫోన్ చేసి బలవంతం చేశారు. దీంతో అఖిల్ కరీంనగర్లోని ఓ రిసార్ట్కి వెళ్లాడు. అక్కడ మద్యం తాగించి కావాలనే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దొంగతుర్తికి చెందిన ఎలిగేటి అరవింద్, ముక్కెర అంజీ అనే ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మా కొడుకు ఎట్లా చచ్చిపోయిండో వాళ్ళకు మాత్రం శిక్ష పడకుండా మంచిగానే వాళ్ళు మాత్రం చావాలి. వాళ్ళు శిక్ష పడ్డా కూడా వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? ఎవరికైనా న్యాయం చేస్తారు. ఇప్పుడు లోకం మీద జరిగేటి ఎవరికి న్యాయం జరిగిందా? మా కొడుకు న్యాయం జరగకుండా మాత్రమే ఊకుండవు. చంపిన వాళ్ళు ఎవరెవరో మొత్తం దొరకాలి, వాళ్ళందరినీ మాకు చూపించాలి, మాతో మాట్లాడిపియాలి. అక్కడ ఏం జరిగిందో స్టోరీ మొత్తం మాకు తెలియాలి. తెలిసినాకనే ఇప్పుడు ఎట్లాంటి న్యాయం చేస్తారో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి. మాకు కడుపుకోతనైతే ఎట్లా ఉంది మా అక్క బావకు, గంతైతే కొడుకు చచ్చిపోతే, ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎవరికైనా బాధనే. మాకు న్యాయం కావాలి, వాళ్ళు మాకు దొరకాలి, గంతే మాకు చూపించాలి వాళ్ళను. మా తమ్ముడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు, ప్రైవేట్ జాబ్. మా తమ్ముడు పిరాకి. మా తమ్ముడు అక్కడ రూమ్ మంచిగా లేదు, జాబ్ మంచిగా లేదు, నువ్వు ఇంటికి రా అని చెప్పిన. సరే ఒక 2 days ఆగి వస్తాను. వచ్చిండు. వచ్చే దారిలో ఒకరోజు ముందు రేపు పార్టీ ఉన్నది వస్తామంటే నేను రాను అన్నట. మళ్ళీ అదే రోజు పెద్దపిల్ల దిగిండు, ఇంటికి వస్తున్నాను. పెద్దపిల్ల దిగడానికి కరీంనగర్ దిగా అని చెప్పాడు. ఎలిగేటి అరవింద్ అన్నట్టు ఆయన. కరీంనగర్ దిగానికి అయితే పెద్దపిల్ల దిగాను. పెద్దపిల్ల దిగిన తర్వాత మా తమ్ముడు ఒక 4-5 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు రా, నువ్వు వస్తే మంచిగా ఉంటుంది, నువ్వు రా అని చెప్పినట్టు. అన్న తర్వాత బాగా సేపడి వాళ్ళు 2ంటికి మధ్యాహ్నం 2ంటికి పోతే మా తమ్ముడు సాయంత్రం 7ంటికి 6:30కి అట్లా పోయినాడు. పోయిన తర్వాత నైట్ అందరూ ఎంజాయ్ చేసి తాగినాడు. తాగిన తర్వాత ఆడ గొడవ అయిందా ఏమైనా తెలియదు. కొట్టి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరూ 8 మంది 8 మంది ఉన్నారట. కొట్టి సంపాలు వేసి దీనిపైన చర్యలు తీసుకొని